తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన బాధ్యతలను ఎన్ రామచంద్రరావుకు అప్పచెప్పారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చినటువంటి బీజేపీ శ్రేణులు, రాష్ట్ర నాయకులు రామచంద్రరావును అభినందించారు. రానున్న స్థానిక సంస్థలే తమ టార్గెట్గా, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సవాల్గా తీసుకుంటామని రామచంద్రరావు చెప్పారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ కూడా రామచంద్రరావు రాశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని, దీనికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పూర్తిగా సహకారం అందించాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ప్రతి కార్యకర్త తన వంతు కృషి అందించాలని, వాళ్ళ సహకారం ఉంటేనే పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపడుతుందని ఆయన అన్నారు. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర స్థాయిలోనే కాదు, కేంద్రంలో కూడా అధికారంలో ఉండి తెలంగాణకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 10 సంవత్సరాల మోడీ సర్కారు పాలనలో తెలంగాణకు జాతీయ రహదారులు, రైల్వే మార్గాలను, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే కాదు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులను కూడా పెద్ద మొత్తంలో విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం విమర్శించడాన్ని కాంగ్రెస్ నాయకులను ఆయన ఎండగట్టారు. మొత్తంగా ఈరోజు ఎన్ రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటు పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ, అటు ప్రభుత్వ అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అనేక ఉద్యమాలు చేస్తామని హామీ ఇచ్చాడు.